ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా. మళ్ళా అడుగుతున్నా, నేను సిగ్గు లేకుండా అడుగుతున్నా, నేను దయచేసి సబ్స్క్రైబ్ చేయండి, నా ఆవేదన అర్థం చేసుకోండి. మసలుడే గాని మహానుభావుడు. హాయ్, హలో, నమస్తే, ఆదాబ్, అందరికీ నమస్కారం. నమస్కారం అండి. నమస్కారం. ఏర్పాట్లన్నీ బాగా చేశారా? ముక్కు మీద వేలేసుకుంటారు సార్, నోట్లో వేలెట్టుకోను. మీకు చాలా ఫ్యాన్స్ ఉంటారు, చాలా మంది మీ ఫ్యాన్స్ అని చెప్తూ ఉంటారు. బట్ సంథింగ్ ఇంట్రెస్టింగ్ నేను చెప్పాలి అంటే, నేనే మీకు బిగ్గెస్ట్ ఎనిమీని. నాగార్జున, ఈ సినిమా వస్తే మార్నింగ్ టు ఈవినింగ్ నాకు ఎంత వర్క్ ఉన్నా ఖచ్చితంగా ఫస్ట్ డే రోజు సినిమాకి తీసుకెళ్తాడు. ఏడో పోయినా కూడా ఫ్యాన్స్ లో చాలా ఎక్కువైపోయింది అసలు. మైక్ అమ్మా, చాయలు వాటర్ పడితే ఇట్స్ నాట్ ఎట్ ఆల్ ఫేర్. వాట్ యువర్ డూయింగ్ ఇస్ ఓకే, ప్లీజ్. అంతకంటే ఎక్కువ ఇంగ్లీష్ రాదు, సైలెంట్. అందుకే ఎడ్యుకేషన్ నెగ్లెక్ట్ చేయకూడదు అంటారు. నాలెడ్జ్ ఈస్ డివైన్. ఇంకా డేంజర్ యాక్టివ్ అయిపోయినావు కావచ్చు. అసలు ఇక్కడ దాకా వెళ్ళాలో ఇక్కడ దాకా వెళ్ళిపోయినావు కాబట్టి. సారీ, ఒకప్పుడు మనం ఏంటి అని తెలియదు, రేంజ్ మారిపోయింది. ఇప్పుడు మామూలు వ్యక్తి కాదు. ఫీలింగ్ కూడా యా, బికాస్ లో బ్యాటరీ అండ్ నో, ప్లీజ్ ట్రై అగైన్ లేటర్. ఎవరైతే ఇంగ్లీష్ ఎరగ తీస్తున్నాడు? ఆల్పేజ్లోనే మా కాలేజ్ అటెండర్ రా, నాకు చిన్న పని చేసి పెడుతుంటాడు. అటెండర్ బిగ్ బాస్ ఏమన్నా స్వీట్ పంపిస్తారా? స్వీట్ గానీ పెరుగు గానీ ప్లీజ్ బిగ్ బాస్. సారీ అండి, లేదు, నో ఛాన్స్. ఓకే, అర్థం చేసుకుంటాను. గులాబ్ జామున్ అడుగు. కొంచెం మరే ఎక్కువ ఆలోచిస్తున్నాను, అర్థం అవుతుంది. ఎక్స్ట్రా చేయకు, ఎంతవరకు ఉండాలి అంతవరకు ఉండు. లాస్ట్ వీక్ లో ఎలా ఫుడ్ ఇస్తారు మంచిగా? చాలా రోజులు స్వీట్స్ తినక, స్నాక్స్ లేక, ఆ స్వీట్ ఒకటి పంపిస్తే బాగుంటది. సున్న పొదలో ఉంటూ అడుకోవడం తప్ప వేరే లేదు. ఐ హేట్ బెంగర్స్. ఇలాగే సార్ కొంచెం ఆడుగా బిహేవ్ చేస్తుంది. కొంచెం ఆడుగా బిహేవ్ చేయడం కాదు సుబ్బారావు గారు, పిచ్చండి ఇది. ఆ మూమెంట్ అసలు మర్చిపోలేందిరా. ఆబ్వియస్లీ నీకు లైఫ్ లో నిలిచిపోద్ది తెలుసా ఆ మూమెంట్. నువ్వు గెలవటం, అందరిలో ఊపు రావడం, నీ జనాలు పిచ్చెక్కిపోయి ఉంటారు. ఏదో అనుకున్నాను కానండి, అమ్మో మామూలు విషయం కాదు, చాలా గొప్ప. బట్ స్టిల్ అనుకోకుండా వెళ్ళిపోవడం, మళ్ళీ సీజన్ 8 కి వైల్డ్ గా రావడం, ఇది బాధని కాదు ఆనందంతో వస్తున్నాయి. ఏడుపుకి ఆనంద బాష్పాలకి తేడా తెలియదట్రా నీకు? ఇవి ఆనంద బాష్పాలు రా. మీకు ఒక విషయం చెప్పక తప్పదు. దిస్ వీక్ సీజన్ 8 లో డబుల్ ఎలిమినేషన్. నాకు భయం అవుతుందిరా. ఏమైతుందన్నా? భయం అవుతుందా? వావ్, వాట్ ఎ క్యూట్ ఫెలో. ఆల్ ఆఫ్ యు ఆర్ ఇన్ నామినేషన్స్. Yes, sir. బట్ టికెట్ టు ఫినాలే గెలిచి అవినాష్ ఈ నామినేషన్స్ నుంచి బయటకు వచ్చి ఫినాలేకి వెళ్ళిపోయాడు. అలాగా? ఎంత శుభవార్త చెప్పావు బాబు. ఉండు, నీకు కలర్ సోడా కొట్టిస్తాను. మసాలా వడ సైజులో నీకెక్కడో లక్కీ పుట్టుమచ్చుందిరా. అటువంటిది ఏం లేదురా. ఏం పర్లేదు, అయితే బాంబే. ఈ బాంబులు ఏంటంటే నాకు భయం అని నీకు తెలుసు కదా. సౌండ్ కి విగ్గుడిపోతే. అవినాష్ టేక్ ద ట్రోఫీ. ఈ ఫీలింగ్ ఏంట్రా? గుండేదో వణుకుతున్నట్టుందిరా. ముసాలి గుండె కదండి, అది అలాగే ఉంటుంది. అను గుర్తుపెట్టుకో, నీకు మాత్రం ఐ లవ్ యూ చెప్పలేదు. చెప్పానా? ఆడు పైసలైతే తేకపోని పిసిగి సంపుతా. అవినాష్, నీ మనసులో కోరికలు ఏమన్నా ఉన్నాయా? ఉన్నాయి సార్. ఏంటి ఆ కోరికలు? ఒకటి బాటిల్ కావాలి సార్. అవన్నీ ఉండటానికి సినిమా షూటింగ్ కాదు, రియాలిటీ షో. అయ్యో సార్, బాటిల్ కాదు స్వీట్. ఏ లేదు, బాటిల్ అలో చేస్తారు సార్. ఇలా అంటే సోడా కూడా రాసేవండి సార్. ఏందో అనుకున్నా, మీ తాన చాలా ఉందిరో. తేజా, ఆ స్వీట్స్ కిచెన్ లో పెట్టేసిరా, తర్వాత తిందుగానిలే. ఓకే సార్. భయ్యా, నీకు షుగర్ ఉందా భయ్యా? నీకెలా తెలుసు? వచ్చాగట్లేదు కదా అందుకు. బిగ్ బాస్ చెప్పు తడుతున్నట్టుంది. చెప్పు తడుతున్నట్టుంది. 54,30,000 హైయెస్ట్ ప్రైజ్ మనీ సార్ అన్ని సీజన్ లో. ఇప్పుడు ఆ మాట అనొద్దు తేజ, మైనస్ కూడా అవుతాయి. సారీ, కరెక్టే, మర్చిపోయాను. అవకాశం అనేది అందరికి రాదు, కానీ అవకాశం వచ్చినప్పుడు కసిగా ప్రూవ్ చేసుకోవాలి. రోహిణిని చూడు, అవినాష్ని చూడు, వాళ్ళిద్దరిని చూడు. ఓకే ఓకే,
అర్థమైంది. టికెట్ టు ఫినాలే టాస్క్ లో ఫేర్ గా ఆడాను అన్ను అనుకుంటున్నావా? ఎస్ సార్. దిస్ ఇస్ 100% కొట్టి 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 చెప్పగలను. చూద్దాం. నీకు వీడియో చూపినా? ఓకే, వీడియో ప్లీజ్. నా ఉద్దేశం అది కాదు సార్, ప్రజలు నిజాన్ని తెలుసుకోవాలి. అటు చూడండి. యు గుడ్ నిఖిల్? అన్ని కరెక్ట్ గానే మేనేజ్ చేసామే, ఎలా దొరికేసావు? సైడ్కి వెళ్ళింది కదా సార్. రూల్ ఇస్ ప్రేరణ, ఆ డిస్క్లు కింద పడ్డాక తీసుకోవాలి, క్యాచ్ పట్టి కాదు కదా ప్రేరణ. అంటే అది రామ్ ఐ టోటలీ యాక్సెప్ట్ దిస్. అంటే లేదమ్మా, నీకు చూపించినా అర్థం కాలేదు, నేను చెప్పాల్సి వచ్చింది. నాకు అది కింద పడితే తీసుకోవాలి అనేది గుర్తులేదు. తెలీదు, గుర్తులేదు, మర్చిపోయా. బట్ దిస్ ఫస్ట్ క్యాచ్ గురించి వాళ్ళు అక్కడ చెప్పేసి ఉంటే అంటే సంచాలక చెప్తుంటే నువ్వు వినట్లేదు కదా, ఆర్గ్యూ చేసేస్తావు. ఒరే ఏటోడు చెప్పింది పూర్తిగా వినవే, ఇలా వెనకే డిగ్రీ అన్నే చదివావు. అది కాదమ్మా, గేమ్ 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 అనే థాట్ లో, ఇది టికెట్ టు ఫినాలే అనే థాట్ లో నువ్వు ఫేర్ గా ఆడటం మానేసావు. సారీ సార్, సమ్ టైమ్స్ ఏం పర్లేదు సార్, మీరు రిలాక్స్ అవ్వండి. ఫస్ట్ దాంట్లో సెకండ్ వచ్చాడు సార్, నా తర్వాత నెక్స్ట్. ఆ 4 ఛాన్సెస్ లో గౌతమ్ పొజిషన్ ఏంటి? 3 సెకండ్. 3 సెకండ్ ఒకటి లాస్ట్ సార్. ఒకటి లాస్ట్. Yes, sir. మరి గౌతమ్ కి ఎందుకు ఇవ్వకూడదు? అది నా ఇష్టం కదా, మై చాయ్, మై ఒపీనియన్, మై ఫీలింగ్. ఐ నో మీకెందుకు నెప్పి. గెలవకపోవటానికి కారణాలు మనం వెతుక్కోకూడదు. కొందరికి 2 ఛాన్సెస్ వచ్చాయి, యూ గాట్ 4 ఛాన్సెస్. మన పని మనం చేసుకుంటూ పోవాలి. డెసిషన్ అనేది మన చేతుల్లో లేదు. సమ్ టైమ్స్ ఇట్ ఇస్ యువర్ డే, సమ్ టైమ్స్ ఇట్ ఇస్ నాట్ యువర్ డే. ఎందుకు అంత తొందర నబీల్? గంట కొట్టేశావు, ఫుల్ జాయ్ గా ఎగిరేసావు. మనకు షుగర్ ఉంది కదండి. నీ ప్రకారం విన్నర్ ఎవరు ఈ హౌస్ లో? మేబీ నాకు ఫస్ట్ వచ్చిన విజన్ సార్, సో ఐ సీన్ మై సెల్ఫ్ ఇన్ ద టాప్. అది అవదమ్మా. మరి విన్నర్ లాగా ఆడుతున్నావా నువ్వు? నాకు వచ్చినంత, నాకు తెలిసినంత, నాకు అర్థమైనంత. అంటే ఇంతకంటే నీ దగ్గర లేదంటావా? లోపలేం లేదు, డొల్లా నీకు మళ్ళీ. నువ్వు ఫస్ట్ కంటెండర్ అయ్యావు, చివరి దాకా ఆడుతూనే ఉన్నావు. ఎస్ సార్. అని ఆడటం కూడా చాలా బాగా ఆడేవారు. మీరు డే బై డే దినాభివృద్ధి చెందుతున్నారు. మిమ్మల్ని చూస్తే నాకు చాలా సంతోషంగా ఉంది. కానీ కొంతమంది ఉన్నారు ఎందుకు కుంభాలు తింటావు, వెళ్ళి రావటం. ఏంటి ప్రాంకులు నువ్వేనా చేసేది? కారిపోతుంది కదా సార్ మీకు. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయినట్టే.